షర్మిల గారి ట్వీటు. సిగ్గు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ జగన్ గారి అజ్ఞానానికి నిదర్శనం. ఇంతకు మించిన పిరికితనం, చేతగానితనం, అహంకారం ఎక్కడా కనపడవు, వినపడవు. మోసం చేయడం మీకు కొత్త ఏమి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మిమ్మల్ని ఎన్నుకుని అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా వింతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లేదు. అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాలా కోరుతనం. 5 ఏళ్ల పాలనంతా అవినీతి, దోపిడీ అని రాష్ట్రాన్ని మీరు అప్పులు కుప్ప చేసి పెట్టారని నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే తాపీగా ప్యాలెస్లో కూర్చొని మీడియా మీట్లు పెట్టడానికి కాదు మిమ్మల్ని ప్రజలు గెలిపించింది. గత పాలనపై విమర్శలకు అసెంబ్లీలో ఆన్ రికార్డ్ సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా? బడికి పోను అనే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు. ఆఫీసుకు పోను అనే పని దొంగను వెంటనే పనిలోంచి పీకేస్తారు. ప్రజా తీర్పును గౌరవించకుండా అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్ళను ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు. అజ్ఞానానికి పరాకాష్ట ఇది. మల్లికార్జున ఖర్గే 2014లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ఎన్ని వచ్చినాయి? ప్రతిపక్ష హోదా ఉందా? లేదు. అయినా ప్రతిపక్ష హోదా ఇచ్చారు కదా. ఒక చీఫ్ ఎలక్షన్ కమిషన్ సెలెక్ట్ చేయాలంటే ప్రధానమంత్రి, చీఫ్ జస్టిస్, ప్రతిపక్ష నాయకుని పిలిచిరు కదా. 2019లో మీ బతికేంది సేమ్ కదా. ఇలా 2024 వచ్చే వరకు మీకు ప్రతిపక్ష హోదా వచ్చింది. అంటే ప్రతిపక్ష హోదాకు ఉన్న విలువ, కేంద్రంలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి 2 సార్లు జరిగినటువంటి అవమానం, అక్కడ ఇచ్చినటువంటి గౌరవం, ఇంత కూడా జ్ఞానం లేకపోతే ఈ పిల్లకు ఎవరు చెప్తాడు చెప్పండి? ఇది ఎవడో రాసిస్తాడు. ఏది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళి ఆమె ఏముంది ఎక్కువ లేకపోతే ఈమె దగ్గర కూడా రాదు. అది ఈమె ఓకే అని చెప్తుంది. ఆడోడో పిఏనో ట్వీట్ చేస్తాడు. ఇంగిత జ్ఞానం ఏముంది చెప్పండి? 26 మంది ఉన్నటువంటి పి జనార్దన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా లేకున్నా, ఆ రోజు ప్రతిపక్ష హోదా లేకున్నా ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించిరా లేదా? ఫ్లోర్ లీడర్ గారు ఒక్కడే కదా ఇప్పుడు సభలో. మరి ఇప్పుడు కూడా అంతే జగన్మోహన్ రెడ్డి గారు. బట్ వెళ్ళాలి కదా, 2-3 సీట్లు వచ్చిన వాళ్ళు కూడా ఎప్పుడు వెళ్ళలేదు. మొదటి రోజు పోయిండు, ప్రమాణ స్వీకారం చేసిండు. రెండోసారి పోయిండు, గవర్నర్ ప్రసంగానికి వ్యతిరేకంగా బైకాట్ చేసి వచ్చిండు. మూడోసారి ఆయన ఢిల్లీకి పోవాల్సి వచ్చింది. ఢిల్లీలో ఇప్పుడు ఈ అసెంబ్లీ జరిగేటప్పుడే ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతుంది కనుక పార్లమెంట్ దృష్టికి తీసుకుపోవడానికి పోయి వచ్చాడు. ఇంకెప్పుడు పోకపోయి ఆయన ఈమెవరు చెప్పడానికి? మొదలు నీ దుగ్నం నువ్వు చూసుకో. తుప్పు ఉంచుతున్నాడు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు. అందుబాటులో ఉండవు. నమస్తే పెట్టేటప్పుడు ఇంగిత జ్ఞానం లేదు. టికెట్లు అమ్ముకున్నావు. నిజమైన కార్యకర్తను గుర్తించే శక్తి లేదు నీకు. తెలంగాణ లోపల కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నటువంటి కార్యకర్తలు నట్టేట ముంచిపోయినటువంటి దుర్మార్గురాలు నువ్వు. ఇవన్నీ కార్యకర్త విలువ తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినట్టు. కార్యకర్త చనిపోతే ఢిల్లీలో పోయి ధర్నా చేస్తే సిగ్గా, అసెంబ్లీ రాకపోతే సిగ్గా. నీది ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉందా నీకు? అసలు రాజకీయ పరిజ్ఞానం ఉందా నీకు? ఎందుకుంటా చెప్పండి. నీకు తెలంగాణ నట్టేట ముంచిపోయిన బిడ్డ నువ్వు. ఇలా లోటస్ పాండ్కు రానికే భయపడుతుంది. ఎందుకు మీ పార్టీ ఉన్నారు, ఇప్పటికీ బాధితులు ఉన్నారు. నరసింహారావు గారు ఏదో పోనీ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లె, ఏదో పోనీ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అని చెప్పి వదిలిపెట్టాం కొద్దీ ఇంకా నువ్వు ఇట్లా బజ్జాతుగా మాట్లాడుకుంటా పోయి, ఇట్లా రాజకీయ అజ్ఞానిగా మాట్లాడుకుంటా పోతే రేపు పొద్దున కార్యకర్తలు, నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమిష్టోళ్ళు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ప్రేమిష్టోళ్ళు గిట్ట కన్నెర్ర చేసారనుకో, ఈమె బతకలేదు, ఎక్కడ తిరగలేదు. ఆమెకు ఎవరేం మాట్లాడలేదు అనుకుంటున్నారు. ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈమె గౌరవం ఇస్తున్నారు. ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి ఇప్పుడు ఈమె.